తెలుగు శ్రోతలకు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి సమ్మర్ సీజన్ అనేది ది బెస్ట్ సీజన్ కింద చెప్తూ ఉంటారు. అయితే ఈ బరువు తగ్గాలనుకుంటే ఈ సమ్మర్లో జిమ్తో పాటుగా కొన్ని కూరలు కూడా తింటూ ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇబ్బంది ఏమిటంటే అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి జిమ్లో కూడా ఎక్కువసేపు గడపలేకపోతూ ఉంటారు. బాడీ ఏమో డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది, అంటే నిర్జలీయతకి లోనవుతూ ఉంటుంది. కాబట్టి చక్కటి డైట్ పాటించాల్సి ఉంటుంది. ఈ డైట్లో కొన్ని కూరగాయలను చేర్చుకోవటం ద్వారా ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. మరి ఈ వెజిటబుల్స్ ఏమిటి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన కూరగాయ టమాటా. టమాటాలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్తో పాటుగా విటమిన్లు, మినరల్స్, యాంటాక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్యాలరీలు చాలా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సమ్మర్లో ఈ టమాటాని మీ డైట్లో చేర్చుకుంటే దీంట్లో ఉండేటటువంటి పోషకాలు ఇవన్నీ కూడా జీవక్రియ రేటుని పెంచి ఫ్యాట్ బర్న్ అవడానికి సహాయపడతాయి. వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు టమాటా జ్యూస్ తాగటం మంచిది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. 2019లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ఒక అధ్యయనం పబ్లిష్ అయింది. ఆ నివేదిక ప్రకారంగా 12 వారాల పాటు రోజుకి 2 టమాటాలు తిన్నవాళ్ళు వాళ్ళ బరువుని సగటున 0.7 కిలోలు అంటే 1.5 పౌండ్స్ కోల్పోయారని తేలింది. టమాటాలను తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటుగా బరువు తగ్గటానికి ఇవి సహాయపడతాయి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ముల్లంగి. ముల్లంగికి డబుల్ బెనిఫిట్. ఇది బరువు తగ్గటంతో పాటుగా దీంతో కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. వేసవిలో హైడ్రేటింగ్ వెజిటబుల్గా ముల్లంగిని మనం ముందుగా చెప్పుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు క్యాలరీలేమో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సమ్మర్లో బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ముల్లంగిని ఒక బెస్ట్ ఫుడ్ కింద, ఒక బెస్ట్ వెజిటబుల్ కింద ఎంచుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది క్యారెట్స్. ఈ సమ్మర్లో క్యారెట్స్ని మీ డైట్లో భాగం చేసుకోండి. దీనివల్ల బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు. ఒకటి, ఇది దుంప అయినప్పటికీ కూడా దీంట్లో తక్కువ క్యాలరీ ఉంటాయి. అలాగే వాటర్ కంటెంట్ ఏమో ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో ప్రత్యేకత, దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. కాబట్టి సమ్మర్లో క్యారెట్ తినడం అనేది ఒక మంచి ఆప్షన్ కింద పెట్టుకోండి. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది క్యాప్సికం. మన వాళ్ళు బెంగళూరు మిరప అంటూ ఉంటారు దీన్ని. దీని ప్రత్యేకత, అద్భుతమైన రుచి ఉంటుంది దీనికి. అలాగే మంచి హైడ్రేటింగ్ వెజిటబుల్ ఇది. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్లో ఈ క్యాప్సికమ్ కూడా, దీని కర్రీని మీ డైట్లో భాగం చేసుకోండి. దీంతో వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ క్యాప్సికమ్ ప్రత్యేకత, దీన్ని కూర రూపంలోనే తీసుకోవాలని లేదు, సలాడ్ లాగా కూడా పచ్చిగా కూడా తినొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన వెజిటబుల్ లేకపోతే ఆకుకూర వాము ఆకులు. ఇది సమ్మర్లో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత, ప్రత్యేకమైనటువంటి వాసన, అలాగే రుచి. వాము ఆకుల్ని తురిమి సలాడ్స్, సూప్స్లో వేసుకొని తినొచ్చు. వేసవిలో వీటిని తినడం వల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది. బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.